నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ రాజకీయ నాయకులు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు గారు ఉన్నారు. తాజాగా ఆయనైతే మాత్రం మాదిగ మహాశక్తి పేరుతో జెండాను ఆవిష్కరించారు. ఏం చెప్పబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 3 రంగులతో ఉన్న జెండా ఏం చెప్పబోతుంది? ఈ రంగు కలర్లు, ఈ 3 రంగుల జెండాకు అనేక రకమైనటువంటి ఆలోచన విధానాలు ఉన్నాయి. దాంట్లో నుంచి పెట్టింది అది అంబేద్కర్ పెట్టినటువంటి బ్లూ కలర్. అదేవిధంగా మా కులవృత్తి అయినటువంటి చెప్పులు కుట్టేటువంటి కార్యక్రమానికి ఉపయోగపడేటువంటి ఎల్లో కలర్. అదేవిధంగా ఇక పోరాటం అయితే మా జీవితంలో అది మొదటి నుంచి ఉన్నటువంటి పోరాటమే ఎర్ర కలర్. ఈ 3 రంగులు వాస్తవంగా చెప్పాలి నా జాతికి రోజు వాళ్ళతో కలిసి పనిచేసే జెండా కలర్స్ అవి. కాబట్టి రాబోయే కాలంలో ఈ 70 లక్షల మందికి జరిగిన అన్యాయాల మీద పోరాటం చేస్తుంది. అంతేకాదు రాజకీయాలనే మారుస్తుంది, రాజకీయ నాయకులను తయారు చేస్తుంది. బజార్లో మాదిగలంటే గౌరవం పెరుగుతుంది. మాదిగ జాతి యొక్క గౌరవం నలుదిశల పాకేటట్టుగా ఈ యొక్క జెండా చేస్తుందని సందర్భంగా తెలియదు. ఎంఎంఎస్ యొక్క స్లోగన్ ఏంటి? ప్రధాన ఉద్దేశం ఏంటి? ఓటు మాదిగల ఓటు మాదిగలకే ప్రధానమైనటువంటి జెండా నినాదం. మాదిగల ఓటు మాదిగలకే, రాజకీయ చైతన్యమే మా ధ్యేయం. రాజకీయ యొక్క అధికారంలో మా వాటా గురించి కొట్లాడేదే దీని యొక్క ఉద్దేశం. తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు మాదిగలకు మొత్తం న్యాయం చేసినాము, ఒకవైపు ఇప్పుడు కులగా ఇది అన్ని చేస్తున్నాము, ఏం తక్కువ చేసాము, అన్ని రకాలుగా చేస్తున్నామని చెప్తున్నారు. ఒక్క సీటు కూడా ఇవ్వకపోతే మాకు న్యాయం చేసినట్ట? మేము అడక్క తినే స్థాయిలో ఉంటే మాకు న్యాయం చేసినట్ట? ఏ రకంగా ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడతాడు? ఆయన కొద్దు మాలోళ్లకు పైనుంచి వస్తున్నాయి టికెట్లు, నా చేతిలో లేదు, మాలోళ్లను ఓడిస్తే ఇంకోసారి అట్లా జరగదని కూడా చెప్పినాడు ఆ ముఖ్యమంత్రి గారు. నేను అనేది ఏంటంటే మేము శక్తి లేని వాళ్ళమని, బలం లేని వాళ్ళమని మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు. ఇది న్యాయం కాదు. ఏ పరిస్థితుల్లో మా బలం ఏందో మేము చూపిస్తాం, ఓట్ల ద్వారానే చూపిస్తాం. రక్తం చిందకుండా రక్త సంబంధమైన నా జాతి అంతా కలిసి పనిచేస్తాం. ఏనా? రక్తం చిందించకుండా రక్త సంబంధమైన మా జాతి 70 లక్షల జాతి కలిసి పనిచేస్తాం. మాదిగ మహాశక్తి అంటే ఒక రాజకీయ పార్టీనా, ఒక సామాజిక సంస్థనా, వేదికనా, ఏంటి అసలు? చైతన్యం చేయటమే ఈ జెండా ఉద్దేశం. జెండా ఉద్దేశం వల్ల రాజకీయ చైతన్యం తేవటం, రాజకీయాల్లో భాగస్వామ్యం కావటం, మా యొక్క మాదిగల యొక్క వాటా సాధించటం. ఇది మొత్తంగా మాదిగల ఓట్లు మాదిగలకే వేసుకోవాలి. అలాగే మాదిగల్లో కూడా ఒక రాజకీయ చైతన్యం కూడా పెంపొందే విధంగా, ఒకవేళ ఐక్యత విషయంలో అలాగే మేము ఎక్కడ కూడా తక్కువ కాదు, మాకు అన్ని రకాలుగా అవకాశాలు ఇచ్చేలాగా రాజకీయ వేదిక ప్రకారం అందరినీ కూడా రాజకీయ నాయకులను తయారు చేయడం కోసమే ఈ మాదిగ మహాశక్తి అయితే మాత్రం ప్రారంభిస్తున్నాం. తప్పకుండా మాదిగలకు అన్యాయం జరుగుతుంది, మాలలకు కూడా ప్రాధాన్యత పెరిగిపోతుంది. రోజు రోజు మాకు ఓట్లో ఉన్నప్పటికీ కూడా మాకు అన్యాయం జరుగుతుంది అన్ని రకాలుగా. ఇకపై అలా జరగకుండా అందరినీ కూడా ఐక్యం చేయడానికే ఈ వేదికను ఏర్పాటు చేశారని కూడా సీనియర్ రాజకీయ నాయకులు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు గారు చెప్తున్నారు. మరి చూడాలి మరి భవిష్యత్తులో ఆయన ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు. ఒకవైపు ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. మరి పార్టీ నుండి మరి ఎలాంటి నిర్ణయం వస్తుంది? మరి ఒకవేళ ప్రభుత్వం ఏమైనా కీలకమైన విషయాల్లో మాదిగలకు ఏమైనా న్యాయం చేస్తే మరి ఆయన వెనక్కి తగ్గే అవకాశం ఉందా? ఏ రకంగా ఎలాంటి స్లోగన్తో నెక్స్ట్ ముందుకెళ్తారనేది ఒక క్వశ్చన్గా ఉంది. భవిష్యత్తులో అయితే మాత్రం తెలిసే అవకాశం అవుతుంది. దీనిపై మరి కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ మధుసూదన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.